తెలంగాణ రాష్ట్రంలో మొన్నటి వరకు మనం చూసాము 2024 వరకు పాత పద్ధతినే ఎలక్షన్ కమిషన్ నిర్వహించింది. ఒక ఓటు వేయాలంటే ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి కార్డ్ కంపల్సరీ ఏదో ఒకటి ఉండాలి. బట్ ఇక్కడ బీహార్ ఎలక్షన్లో కంప్లీట్గా చేంజ్ ఓవర్ అయినటువంటి పరిస్థితి. 11 డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ 11 డాక్యుమెంట్స్లో ఏదో ఒకటి కంపల్సరీ చూపించాలి. అందులో రేషన్ కార్డ్ లేదు, ఆధార్ కార్డ్ లేదు, ఓటర్ ఐడి కార్డ్ లేదు. ఇవి మెయిన్ థింగ్స్ని ఎందుకని ఎలక్షన్ కమిషన్ తొలగించింది. ఇదే ప్రధాన సమస్యగా బీహార్ ఎలక్షన్లో చాలా వేడి ప్రచారమే జరుగుతూ ఉంది. సో వీరి గురించి తెలుసుకునేందుకు ఈరోజు మనం కరీంనగర్ జిల్లాకి రావడం జరిగింది. మనతోనే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ అలాగే తెలంగాణ నిఖార్సైన ఉద్యమకారుడైనటువంటి సయ్యద్ నయీముద్దీన్ గారు మనతోనే ఉన్నారు. వీరి మేడం గారు వచ్చేసి గతంలో చూసుకుంటే వాక్ బోర్డు డైరెక్టర్గా గతంలో పనిచేసినటువంటి దాఖలాలు. సో వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? అందరికీ నమస్కారములు. జై తెలంగాణ, జై కేసీఆర్. ముందుగా బీవీఆర్ ఛానల్ గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైట్ సార్, మీరు అంటే తెలంగాణ రాజకీయాలే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయాన్ని చాలా నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీ గురించి నాకు తెలుసు, అది ఆ విషయం తెలుసు. సో బీహార్ ఎలక్షన్స్ నవంబర్లో రాబోతుంది. యాక్చువల్లీ బీహార్ ఎలక్షన్స్ రాగానే కొన్ని చేంజ్ ఓవర్ అయింది. యాక్చువల్లీ ఓవరాల్గా బీహార్ ఎలక్షన్ యొక్క ప్రభావం అన్ని రాష్ట్రాల మీద పడే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎక్కడైనా మన భారతదేశంలో ఎక్కడైనా ఏ స్టేట్లో కానీ ఎలక్షన్స్ నిర్వహించాలంటే ఒక 2-3 మంత్స్ బిఫోర్ అక్కడ ఇంటెన్సివ్ రివ్యూ చేస్తుంది. అంటే ఎలక్ట్రోల్ రోల్, ఒక ఎన్నికల జాబితాను సరి చేస్తుంది అన్నట్టు. ప్రతి ఇంటికి పోయి మరి జాబితాలో ఎవరు చనిపోయితే వాళ్ళ పేరు డిలీట్ చేస్తుంది. అదే విధంగా కొత్తోళ్ళు 18 years కంప్లీట్ అయిన వాళ్ళకు చేస్తుంది. చేసిన తర్వాత ఫైనల్ లిస్ట్ ఇష్యూ అయిన తర్వాత ఎలక్షన్స్ నిర్వహిస్తుంది. ఇది పద్ధతి. కానీ చరిత్రలో ఫస్ట్ టైం బీజేపీ ఒక పెద్ద కుట్ర చేస్తుంది. అక్కడ బీహార్లో ఏం చేస్తుందంటే ఆ పాత లిస్టును మొత్తం డిలీట్ చేసేసి ఒక కొత్త వైట్ పేపర్ మీద మళ్ళీ పేర్లు రాసుకుంటా పోతుంది. కుట్ర అని దీన్ని ఎట్లా కుట్ర అని అంటారు. మరి ఇప్పుడు పాత లిస్టుని ఇప్పుడు మన భారతదేశంకు మన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇలాంటి పద్ధతి చేయలే. ఇది ఫస్ట్ టైం చేస్తున్నారు. ఎందుకంటే పాత ఇప్పుడు లిస్టుల జాబితా మొత్తం పేర్లు పోయిన తర్వాత కొత్తలో జాబితాలో తయారు చేయలేని ఎన్నో దాంట్లో తప్పులు పోతాయి. పాతలనే ఎన్నో తప్పులు ఉన్నాయి, ఎన్నో పేరు రాలే. ఇప్పుడు కొత్తలు అంటే ఎన్నో పోతాయి. ఇప్పుడు దాదాపు మన బీహార్లో చూసుకుంటే 13 కోట్ల జనాభా ఉంది. అక్కడ ఓటర్స్ దాదాపు తీసుకుంటే మనం 8 కోట్ల ఓటర్స్ ఉంటారు. ఇప్పుడు వీళ్ళ పద్ధతి వల్ల, వీళ్ళ కుట్ర వల్ల దాదాపు 1 కోటి వరకు 8 కోట్ల కలిగి 1 కోటి వరకు ఓటర్స్ రద్దు అయ్యే 1 crore దాదాపు అంచనా వేస్తున్నారు అందరూ. పోయే ఛాన్స్ తొలగించినట్టు తెలుగు కుట్ర అది. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బీజేపీ యాంటీ ఓటర్స్ అనా? ఖచ్చితంగా బీజేపీకి అనుకూలమైన ఏరియాలలో వాళ్ళకి కంప్లీట్ చేస్తారు. ఈ బీజేపీకి అనుకూలం లేని ఏరియాలలో వాళ్ళకి డిలీట్ చేస్తారు. అదొక కుట్ర చేస్తారు. వాళ్ళు చేసే పద్ధతి వలన ముఖ్యంగా ఏంటంటే మిత్రులారా, భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి 18 years నిండిన ప్రతి వ్యక్తి ఓటు వేసే హక్కు ఉంటుంది. ఆ హక్కును రద్దు చేసే గుంజుకునే కుట్ర చేస్తుంది వాళ్ళు చేసే పద్ధతి వాళ్ళది. ఇది ఇప్పుడు మన పార్లమెంట్లో కూడా ఇప్పుడు మనం చూడొచ్చు, ఆపోజిషన్ పార్టీలు ధర్నా చేస్తారు. ఈ పద్ధతి తప్పు అని. మీరు ప్రతి ఓటర్స్కు హక్కు ఇవ్వాలి, ఓటు వేయించే హక్కు ఇవ్వాలి. ఆ హక్కును లాక్కొని పద్ధతి చేస్తారు. రైట్. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ పాత పద్ధతి 2024 వరకు మనం చూసాం. మన తెలంగాణ వరకు మనం మాట్లాడితే చూసాం. ఇప్పుడు బీహార్ అనేది కొత్త పద్ధతిని అనుసరించబోతుంది. 11 డాక్యుమెంట్లలో ఏదో ఒకటి ఉండాలని చెప్పేసి అందులో రేషన్ కార్డు లేదు, ఆధార్ కార్డు లేదు, ఓటర్ ఐడి కార్డు లేదు. అంటే ఈ పద్ధతి గురించి మీరు ఏం చెప్తా ఉన్నారు? ఇది ఓవరాల్గా ఇప్పుడు దేశం అంతటా వ్యాపించే అవకాశం అయితే ఉంటుంది. అదే చెప్తుందిగా ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే మనం బీహార్లో ఒకటి స్టార్ట్ చేసినాము, మొత్తం భారతదేశంలో కూడా చేస్తాము. ప్రతి రాష్ట్రానికి సెక్యులర్ వర్క్ జారీ చేసిర్రు. మీరు రెడీగా ఉండండి, మీరు ఎప్పుడైనా ఏ డేట్ అయినా మనం చెప్తాము, ఆ డేట్ నుండి మనం స్టార్ట్ చేద్దామని. ఇది ఒకటి ఏంటంటే వాళ్ళు అడుగుతున్నది 11 డాక్యుమెంట్స్ అడుగుతారు. కానీ దాదాపు సహజంగా డాక్యుమెంట్స్లలో 11 సామాన్యుల దగ్గర వాళ్ళు పెట్టాలంటే చాలా కష్టం. సామాన్యుల దగ్గర ఉండేది ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు. దీనికే వ్యాలు. ఇప్పుడు ఓటర్ కార్డు తయారైందే ఓటేయడానికి. అది మనకు ఓటేయడానికి పనికి రాదంటే ఎంత మూర్ఖమే మనం అర్థం చేసుకోవాలి. ఆధార్ కార్డు ప్రతి డాక్యుమెంట్ తీయడానికి ఆధార్ కార్డు యూజ్ చేస్తారు. కానీ ఆధార్ కార్డే మనకు ఓటేయడానికి పనికి రాదంటారు వాళ్ళు.
ఇటువంటి ఇప్పుడు కోర్టు కూడా వీళ్ళకి సజెషన్ చెప్పింది, ఈ 3 డాక్యుమెంట్స్ ఖచ్చితంగా మీరు ఇంక్లూడ్ చేయాలి పౌకొండ దాంట్లో. కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు. ఎందుకు పట్టించుకుంటలేరు అంటే ఇది ఒక రాజకీయం కుట్ర. ఇప్పుడు 11 డాక్యుమెంట్స్ అడుగుతారు వాళ్ళు. నేను ముందు ఇంటర్వ్యూలో మీకు చెప్తా. రైట్ సార్. ఇప్పుడు యాక్చువల్లీ బీహార్ ఎలక్షన్ అనగానే ఇవి కాకుండా ఒక ఎస్ఐఆర్ అనే పదం కూడా వినిపిస్తూ ఉంది. వాట్ ఈజ్ ఎస్ఐఆర్? అదే ఎస్ఐఆర్ అంటేనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. వీళ్ళు బీహార్లో చేస్తున్న పద్ధతి ఇది. వాళ్ళు యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ఇండియాలో ఇప్పటి వరకు 1947 నుండి ఇప్పటి వరకు దాదాపు ఒక 1950లో మనకు ఎలక్షన్ కమిషన్ ఏర్పడింది. అది స్వతంత్రము, అది దానికి పవర్స్ ఉంటాయి, ఆటోనమస్ పవర్ ఉంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేపట్టింది స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఫస్ట్ టైం ఇది. ఇంతకుముందు సమ్మరీ ఇంటెన్సివ్ రివిజన్ అని చేస్తుంది, ఎలక్ట్రల్ రోల్ జాబితా తయారు చేస్తుంది. కానీ ఇంటెన్సివ్ స్పెషల్ అని పెట్టి మొత్తం భారతదేశంలో రుద్దటానికి చేస్తున్న కుట్ర బీజేపీ. ఏంటంటే తనమే అధికారంలో ఉండాలి, ప్రతిపక్షం కానీ ఇతర పార్టీలు ఉండద్దు, మళ్ళీ ఒక వర్గానికి టార్గెట్ చేస్తున్నట్టు కూడా దీంట్లో మనం కనబడుతుంది. అంటే ఇప్పుడు ఎస్ఐఆర్ వల్ల బీజేపీకి ఏం యూజ్ అని మీరు ఏం యూజ్ అంటే ఓటర్లు ఇక్కడ కట్ అవుతాయి, వాళ్ళకు అనుకూలమైన ఓటర్లు వాళ్ళు పెట్టుకోవచ్చు. అటువంటి దాంట్లో సిస్టమ్ తయారు చేస్తారు వాళ్ళు. డాక్యుమెంట్స్ ఎస్ఐఆర్ బీజేపీకి అనుకూలం అని చెప్పేసి ఎట్లా చెప్తున్నారు మీరు? డాక్యుమెంట్స్ లేని డాక్యుమెంట్స్ మనకు ఇప్పుడు సామాన్యుల దగ్గర ఖచ్చితంగా లేని డాక్యుమెంట్స్ అడుగుతారు. ఒక సింపుల్గా ఉదాహరణ అడుగుతున్నాం. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ అడుగుతారు. బర్త్ సర్టిఫికేట్ అంటే దాదాపు ఈ జనరేషన్లో ఉంటుంది, పాత జనరేషన్ వాళ్ళకు ఉండదు. పాస్పోర్ట్ అడుగుతారు. పాస్పోర్ట్ కూడా అందరి దగ్గర అవైలబుల్ ఉండదు. 10th సర్టిఫికేట్, ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అడుగుతారు. అందరు చదవాలని లేదు, భారతదేశంలో అంతా లేదు. గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డు అడుగుతారు. గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డ్ అంటే గవర్నమెంట్ జాబ్ హోల్డర్ దగ్గర ఉంటుంది, ప్రతి వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, అదొకటి. పర్మనెంట్ రెసిడెన్స్ అడ్రస్ అది కూడా కలెక్టర్తో తీయాలంట, అది కూడా రూల్ పెడతారు. మళ్ళీ ఫారెస్ట్ రైట్ సర్టిఫికేట్ ఓన్లీ ఆదివాసులకు ఏంటి ఫారెస్ట్ ఏరియాలో జీవించే జీవులకు ఇస్తారు. అది కూడా వాళ్ళకి అవగాహన ఉండదు, వాళ్ళు తీయరు. అంటే వాళ్ళు కూడా ఓటు కోల్పోతారు కదా హక్కు. మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నాయి. ఎన్ఆర్సీ అంటే ఇక్కడ జరగలే, ఎన్ఆర్సీ డాక్యుమెంట్ అడుగుతాం. ఇటువంటి డాక్యుమెంట్స్ దాదాపు సహజంగా ప్రతి ఇంట్లో ఉండేవి. ఇప్పుడు ఒక సింపుల్గా నేను ఒకటి చెప్తున్నా. వెంకట్ గారు, ఒక ఉమ్మడి కుటుంబంలో ఒక ముసలావా ఉన్నది, అంటే ఒక నానమ్మనో తాతమ్మనో. ఆమె దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉంటాయి? సహజంగా ఏముంటాయి? ఆధార్ కార్డు ఉంటుంది, ఒకటి ఓటర్ కార్డు ఉంటుంది, కేసీఆర్ గారు ఇచ్చిన ఒకటి పెన్షన్ బుక్, రేషన్ కార్డు, ఒక పెన్షన్ బుక్ కూడా ఉంటుంది. కానీ అవి పనిచేయవట అక్కడ. ఇప్పుడు ఆమె ఓటేయాలంటే అవి పనిచేయవు. ఆమె ఓటేయాలంటే ఏం రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేసిందంటే వాళ్ళు 1987 ముందు పుడితే ఈ డాక్యుమెంట్లలో ఏదైనా ఒక డాక్యుమెంట్ ఉంటేనే వాళ్ళు ఓటర్గా వేయచ్చు. ఓకే, లేదా వాళ్ళు కట్అవుట్ చేసారు ఒకటి ఏంటి 2003 బీహార్లో 2003 అని చెప్పారు. అక్కడ ఎందుకంటే సమ్మరీ జరిగింది కాబట్టి ఇంటెన్సివ్ సమ్మరీ జరిగింది. ఆ కట్అవుట్లో వాళ్ళు ఓటర్ లిస్ట్లో పేరు ఉంటే వాళ్ళు వేయచ్చు, లేకుంటే ఏ రాదు, అంటే ఓటర్ లిస్ట్లో పేరు రాదు. రెండవది 2004 బిఫోర్ అంటే 2000 ముందు పుట్టిన వాళ్ళకు వాళ్ళ బర్త్ సర్టిఫికేట్ చూపించాలి, వాళ్ళ తల్లి లేదా తండ్రి ఒకళ్ళ బర్త్ సర్టిఫికేట్ చూపించాలి. ఇది సాధ్యమా? అదొకటి సాధ్యం అవ్వదు. ఇదొకటి. ఒకవేళ 2004 తర్వాత పుడితే మాత్రం ఫాదర్ది చూపించాలి, మదర్ది చూపించాలి, తనది కూడా చూపించాలి. అట్లయితే ఓటు శాతం తగ్గే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అది ఇండియాలో మొత్తం ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఇప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు ఒక ముస్లిం ఆమె నేను చెప్పిన ఉదాహరణకు తాతమ్మనో నాన్నమ్మ ఓటు వేసే హక్కు ఉంటుంది, ఆమెకు ఉండదు, కోల్పోతుంది. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు సపోర్ట్ చేయరు. పాస్పోర్ట్ ఒక డాక్యుమెంట్ తయారు చేయొచ్చు ఆమె, కానీ వాళ్ళకి తీసుకుపోవాలి, పాస్పోర్ట్ తయారు చేయాలి. ఇందులో క్యాస్ట్ ఇన్కమ్ నేటివిటీ ఒకటి వాళ్ళకి చేసుకోవచ్చు ఈజీగా. ఏజ్ పర్సన్ క్యాస్ట్ అది కూడా తీయరు సహజంగా. 70 years క్యాస్ట్ ఏమి అవసరం ఉంటుంది వాళ్ళకు? ఈ సర్టిఫికేట్ అవసరం ఉండదు కదా. ఒక స్టూడెంట్ అంటే తీస్తారు, స్టూడెంట్లకు జాబ్స్కు తీస్తారు. వీళ్ళకు ఒకటే దీంట్లో ఇప్పుడు ఒకటి పాస్పోర్ట్ ఒకటి వాళ్ళకు అనుకూలం ఉంటుంది. ఎందుకంటే బర్త్ సర్టిఫికేట్ తీయాలంటే బాగా లెంతీ ప్రాసెస్ ఉంటుంది. ఆర్డీఓ నుండి తీయాలి, వాళ్ళకు తిరగలేరు. పాస్పోర్ట్ ఒకటి ఈజీ ఉంటుంది, కానీ వాళ్ళకు వాళ్ళ
మనవలో ఎవరో వాళ్ళ కొడుకులో సాథ్ ఇవ్వాలి, ఇవ్వకుంటే వాళ్ళ పోయినట్టే కదా వాళ్ళ ఆమె ఓటు వేసే హక్కు. ఇక్కడికే లిమిట్ కాదు ఓటు. అంటే ఇప్పుడు దీని ద్వారా చూస్తే దేశవ్యాప్తంగా ఇంప్లిమెంటేషన్ కనుక అయితే ఓటు శాతం అనేది తగ్గుతుంది. మళ్ళీ వాళ్ళు ఆమె ఇప్పుడు వేసే హక్కు కోల్పోతుంది, అక్కడికే స్టాప్ అయితే లేదు, అదే హక్కు కోల్పోయింది. ఇప్పుడు ఒక భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి తన ఓటు హక్కు కోల్పోయినంటే దాదాపు సిటిజన్షిప్ కోల్పోయినట్టే, వారసత్వం కోల్పోయినట్టే. ఇక్కడ ఉండదు, వాల్యూ ఉండదు. దాదాపు ఆమెకు వచ్చే మళ్ళీ సంక్షేమ పథకాలు కావచ్చు అసలు రద్దయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఫస్ట్ చూపించాలి, ఆమె నేను ఇక్కడనే భారతదేశమే నేను పుట్టినాను చూపించాలి. చూపిస్తే వాళ్ళకి ఏంటంటే మళ్ళీ ఫారెన్ ట్రైబుల్స్ కోర్టు ఉంటుంది, ఫారెన్ ట్రైబుల్ ఆ కోర్టుకు పోవాలి, మొత్తం డాక్యుమెంట్ చూపించాలి, మళ్ళీ పేరుకి. ఇది పెద్ద ప్రాసెస్ కదా, సపోర్ట్ చేయలేరు. అంటే ఇది దాదాపు ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది అంటే దళితుల సోదరులకు, ఆదివాసులకు, మైనార్టీ సోదరులకు, వెనుకబడిన తరగతులకి, అంటే బీద కుటుంబాలకి ఎఫెక్ట్ పడుతుంది. ఏంటంటే బీద కుటుంబాలకు, ఏంటంటే బీఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ చరిత్ర చూస్తే మనము వాళ్ళు ప్రాచీన కాలంలో పెద్ద చదివిన వాళ్ళకే ఓటు హక్కు ఉండాలి, ఆస్తి ఉన్న వాళ్ళకే హక్కు ఉండాలి. ఇది నడిచింది. అది అంబేద్కర్ గారు వచ్చి కాదు చదువు ఉన్నా లేకున్నా ఇక్కడ భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉండాలని తీసిరు. అంటే ఇక్కడ రేషన్ కార్డు కావచ్చు, లేకుంటే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, ఇవి దొంగ అంటే వేరే ఫేక్ సర్టిఫికెట్స్ చూపించుకొని ఓటు హక్కు వేస్తా ఉన్నారని కోణం మీద దీన్ని చూడొచ్చా? ఓకే, వెంకట్ గారు మీరు చెప్పినట్టు నేను ఒప్పుకుంటా దొంగ, కానీ దానికి తయారు చేయడానికి ఆధార్ కార్డే కదా బేస్. ఇప్పుడు మనము పాస్పోర్ట్ తయారు చేయడానికి పోతే కూడా మళ్ళీ ఆధార్ కార్డే అడుగుతారు. అవును, మరి ఆధార్ కార్డే ఇక్కడ పని చేయనప్పుడు మరి పాస్పోర్ట్ ఎట్లా పని చేస్తుంది? మనం అర్థం చేసుకోవాలి, లాజిక్ చూడండి మీరు. అంటే ఇక్కడ ఇబ్బంది పెట్టే ఉద్దేశం తప్ప వేరేది ఏం లేదు వీళ్ళకు. మళ్ళీ ఒకటి ఏం చేస్తారంటే 2024లో బీహార్లో కావచ్చు, మన ఇండియాలో కావచ్చు జనరల్ ఎలక్షన్స్ అయినాయి, పిఎం గారు అయినారు. మరి వీళ్ళే కదా ఓట్లు వేసింది, వీళ్ళు ఓట్లు వేస్తేనే మీరు ప్రధానమంత్రి అయ్యారు కదా. మరి మీరు ప్రధానమంత్రిగా రాజీనామా చేయండి ఫస్ట్. మీరు దొంగ ఓట్లతోనే ప్రధానమైంది కదా. మరి ఇప్పుడు దొంగ ఓట్లు అంటారు కదా మీరు, ఇవి దొంగ ఓట్లు తీసేస్తున్నామంటారు వీళ్ళ వాదన ఏంటంటే మేము దీంట్లో ఉన్న దొంగ ఓట్లను మేము తీసేస్తున్నాం. మరి మీరు దొంగ ఓట్లతోనే గెలిచారు కదా, ఫస్ట్ రాజీనామా చేయాలి కదా మీరు. అవును, పాయింట్. ఓకే, ఇప్పుడు దీని ద్వారా అయితే నిజంగా చెప్పాలంటే ఓట్ శాతం అయితే ఖచ్చితంగా తగ్గుతుంది, ఇలా డౌట్ లేదు. ఓకే, ఈ ఎస్ఐఆర్ అని ఏదైతే మీరు అన్నారో ఇందాక బీహార్లో జరుగుతూ ఉన్నటువంటి ఈ టాపిక్, ఇది మన తెలంగాణలో కూడా వచ్చే అవకాశం ఉందా? 100%. ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చాలా స్పష్టంగా చెప్పింది, మనం బీహార్లో స్టార్ట్ చేస్తున్నాము, మొత్తం భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో మేము ఇదే పద్ధతి ఇంప్లిమెంట్ చేస్తాము, మీరు రెడీగా ఉండండి అని రాష్ట్రాలకు సర్క్యులర్ పంపిరు. అది కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు మన తెలంగాణ ప్రజలకి ఏం నష్టం జరుగుతుంది ఎస్ఐఆర్ వల్ల? ఓట్ల శాతం తగ్గుతుంది, బీదోళ్ళు ఓట్లు వేయలేకపోతారు. దాంట్లో ముఖ్యంగా మైనార్టీలు, మైనార్టీల దగ్గర ఇటువంటి సర్టిఫికేట్లకు వాళ్ళు పొట్ట కోసం పని చేయడానికి ఎటో పోతుంటారు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ నుండి అమెరికా కావచ్చు, లండన్ కావచ్చు, సౌదీ కావచ్చు, అక్కడ కూడా వేరు మా యువకులు, అంటే ఉపాధి కోసం బతుకు దేరు కోసం వేరు. ఇప్పుడు వాళ్ళకి ఏమంటుందంటే ఎలక్షన్ కమిషన్ మీరు ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు అంటారు, కానీ వాళ్ళకు అక్కడ అవగాహన ఉండాలి, వాళ్ళకు టైం ఉండాలి, అవన్నీ చేసుకునే ఉండాలి కదా. టైం చేసుకోకపోతే వాళ్ళు మనం సిటిజన్షిప్ కోల్పోయినట్టే కదా. మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఓటు వేయలేరంటే మళ్ళీ డాక్యుమెంట్ పట్టుకొని మళ్ళీ ఫారెన్ ట్రిబ్యునల్కి తిరగాలి, మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగాలి. ఒక పెద్ద ప్రాసెస్ కదా, ఇబ్బంది కదా ఇది. వీళ్ళు చేస్తున్నది కుట్ర కాకుంటే ఏంటిది? నిజంగా ఇది ఆలోచించదగ్గ విషయమే, పెద్ద విషయం. ఒక అనాలోచిత విషయానికి ముందుకు తీసుకొచ్చి ప్రజలను ఇబ్బంది పెట్టే. అయితే దొంగ ఓట్లు వేస్తున్నారనే కోణం మీద కొంత చర్చలు కూడా వస్తుంది. ఓకే, దొంగ ఓట్లకు అరకట్టించడానికి వేరే పద్ధతులు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు ఆధార్ కార్డు ఇస్తారు, మీరు ప్రతి 5 సంవత్సరాలకు మీరు ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు, 5 తీసుకుంటారు, అన్ని తీసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారు. అది ఒక పెద్ద మంచి డాక్యుమెంటే కదా. దాంట్లో దొంగతనం ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది నీకు? ఇప్పుడు ఒకవేళ మీరు ఏమంటారంటే బంగ్లాదేశ్ నుండి, రోహిణియా నుండి, నేపాల్ నుండి, పాకిస్తాన్ నుండి వచ్చి ఓటర్స్ ఉన్నారు అంటారు. మరి ప్రభుత్వం ఎవరిది ఆశ్చర్య? ఇదే కదా, మరి బార్డర్ మీరు ఫెయిల్ అయినట్టుగా, మీ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే కదా. వాళ్ళకు సాకు చూపించి ఇక్కడ ఉండే మాకు ఒక అవమానపరచడం కదా, ఒక ఓటర్కు, ఒక మన భారతీయునికి అవమానపరచడం కదా. నువ్వు భారతీయుడు కాదంటే ఎంత నిపోతే. ఇప్పుడు వెంకట్ గారు మీరు ఉన్నారు,
మీకు డాక్యుమెంట్స్లో ఏమన్నా ప్రాబ్లమ్ స్పెల్లింగ్లో కూడా తప్పులు ఉంటాయి దాంట్లో అప్పుడు కూడా రిజెక్ట్ చేస్తారు. మీరు ఇప్పుడు భారతీయుడు కాదని ఒకటి నిర్ధారణ అయితే మీకు ఎంత అవమానం కలుగుతుంది మీరే చెప్పండి. అవును, పెద్ద అవమానం కదా అది. వీళ్ళకి ఏం హక్కు ఉన్నది అంటూ అడుగుతున్నాను. ఇప్పుడు వరకు కూడా మన దేశ ప్రధాని గారు డిగ్రీ చదివారు అన్నారు. ఆపోజిషన్ ఎన్నోసార్లు మీరు డిగ్రీ సర్టిఫికేట్ చూపించమంటే చూపించలే. కానీ ఇవాళ మాకు డాక్యుమెంట్స్ అడుగుతున్నారు వాళ్ళు. అంటే మేము ఓట్లు వేస్తే మీరు గెలిచి మాకు డాక్యుమెంట్లు అడిగితే మీకు హక్కు ఎవరు ఇచ్చారు? మీరు నిజాయితీగా ఒక పరిపాలన చేసి డెవలప్మెంట్ చేయాలి, అంతేగాని ప్రజలకు ఇబ్బంది పెట్టే పద్ధతి చేయొద్దని నేను కోరుకుంటున్నాను. ఇంకొక కొంచెం అంటే ఒక మాట వినిపిస్తూ ఉంది పబ్లిక్ డొమైన్లో, సెక్యులర్ అండ్ సోషలిజంని బీజేపీ రాజ్యాంగం నుంచి తొలగించబోతుందని చెప్పేసి ఒక టాక్ వినిపిస్తూ ఉంది. యాక్చువల్లీ దీన్ని నమ్మొచ్చా? దీని మీద మీ వివరణ ఏంటిది? వాస్తవంగా మన రాజ్యాంగం, భారత రాజ్యాంగం మనం గౌరవనీయులు పెద్దలు డాక్టర్ అంబేద్కర్ గారు రచించినప్పుడు వీళ్ళు వ్యతిరేకించినారు. బీజేపీతో అప్పుడు లేకుండే ఆర్ఎస్ఎస్, అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఒకటే వ్యతిరేకించింది. ఖచ్చితంగా అది మనకు వద్దని. అంటే నెహ్రూ గారి బొమ్మ, గాంధీ గారి బొమ్మ కావచ్చు కాల్చిరు వీళ్ళు, రాజ్యాంగాన్ని చింపిర్రు, కాల్చబెట్టిరు వీళ్ళు. అప్పటి నుంచే వ్యతిరేకించారు. మళ్ళీ వాళ్ళ సంస్థ ఆర్ఎస్ఎస్ సంస్థ మీద దాదాపు 50 సంవత్సరాలకు మన జాతీయ జెండాను ఎగిరియలే వాళ్ళు. అసలు ఏంటి సెక్యులర్ గానే సోషలిజం వల్ల అసలు ఏం మనకి వాటిల్లేటువంటి నష్టం ఏంటిది? సోషలిజం అనేది పదము 1976లో ఇందిరాగాంధీ గారు దాంట్లో రాజ్యాంగంలో పొందపరిచినారు. 76లో పొందపడి. ఎందుకంటే అది ఇప్పుడు చక్కెర ఉన్నది, దాని మీద డబ్బా మీద చక్కెర అని రాస్తే తప్పు కాదు కదా. అంతే, ఇది కూడా అంతే. రాజ్యాంగంలో సెక్యులరిజం, సోషలిజం మొత్తం ఆర్టికల్స్ ఉన్నాయి. అందులో ఏం చెప్తుంది? ఈ దేశము ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక్క కులానికి సంబంధించింది కాదు, ఒక్క భాషకు సంబంధించింది కాదు. అన్ని భాషలు, అన్ని సంస్కృతులు కలిసే మనము ఇక్కడ ఉంటున్నాము. కాబట్టి ఇక్కడిది ఇది ఒక సెక్యులర్ ఉన్నదని దానికి ఆమె పేరు పెట్టింది తప్పైతే వీళ్ళు తీసేయడం అనేది తప్పు. తీసేయాలని డిమాండ్ చేస్తుంది తప్పు. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు సెక్యులర్ సోషలిజం లేదు, ఇది మన ఏంటంటే హిందూ రాష్ట్రం, ఇది ఇక్కడ క్రిస్టియన్లు ఉండద్దు, హిందూ ఉండద్దు, ఇతర మతస్థులు చెప్తారు వాళ్ళు. అది మాకు అది ఉండదా? అదొకటి భయం అనేది ప్రజలలో ఏర్పడుతుంది. అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే వీళ్ళ చరిత్ర చూస్తే దీని ఉద్దేశం ఒక హిందువులే ఉండాలన్నా వీళ్ళ ఆలోచన ఆర్ఎస్ఎస్లది హిందూ రాష్ట్ర ఆలోచన అదే కదా, అజెండా మీద తయారైంది ఆర్ఎస్ఎస్. అది దాని ఆలోచన ప్రకారమే వాళ్ళు నడుస్తారు. ఈ బీజేపీకి కూడా నడిపించేది వాళ్ళే, కానీ అదే జెండాను వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తారు. కానీ భారతదేశంలో మనం చూస్తే ఎన్నో సంస్కృతులు ఉన్నాయి, ఎన్నో భాషలు ఉన్నాయి, ఎన్నో మతాలు, ఎన్నో కుతాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. కానీ సార్ ఇక్కడ ఫెడరల్ సిస్టమ్ ఉంది, అన్ని కలిసి ఒకటైంది. ఓకే, కానీ సెక్యులర్ అండ్ సోషలిజంని రాజ్యాంగం నుంచి తొలగించే అంత ధైర్యం బీజేపీకి ఉందంటారా? ఉందంటే వాళ్ళకు గతంలోనే చెప్పారు 400 మాకు సీట్లు వస్తే ఒకవేళ రాజ్యాంగాన్ని రద్దు చేస్తామన్నారు. తీసేసేది కాదు, ఇక్కడ రాజ్యాంగాన్ని మొత్తం టాక్ వచ్చింది. కానీ అది బీజేపీ ఏదో మనకు తెలియదు, కానీ టాక్ అని చెప్పారు వాళ్ళు. ఆర్ఎస్ఎస్ వాళ్ళ మంత్రులు చెప్పారు, వాళ్ళకి సంబంధించిన మాజీ మంత్రులు చెప్పారు ఎలక్షన్స్ లాగా. ఇప్పుడు మనకు ఉన్నాయి, అవన్నీ రికార్డులు ఉన్నాయి, డెమోలు ఉన్నాయి. ఏం చెప్పారంటే మాకు 400 సీట్లు వస్తే మొత్తం రాజ్యాంగాన్ని రద్దు చేస్తా ఉన్నారు, రిజర్వేషన్ రద్దు. మనం మళ్ళీ ఇది ఏంటంటే పాత ఎట్లా నడుస్తుందో అటువంటి పద్ధతుల్లో రాజరిక పాలన చేయదాలని వాళ్ళ ఆలోచన కదా. ఇప్పుడు ఒకటే విషయం మిత్రులారా, భారతదేశం అనేది ఒక భారతదేశంలో లేకుండా స్టార్టింగ్ అసలు యాక్చువల్గా ఇక్కడ 560 చిన్న దేశాలు ఉండే, భారతదేశమే లేకుండా సార్. బ్రిటిష్ రాకముందు, మొఘల్స్ రాకముందు ఇక్కడ భారతదేశమే లేకుండా సార్, చిన్న దేశాలు ఉండే. మొఘల్స్ వచ్చిన తర్వాత అక్బర్ మెయిన్గా ముఖ్యంగా ఏం చేసిండంటే ఆ చిన్న దేశాలను మొత్తం దండయాత్ర చేసి ఆక్రమించి ఒక భారతదేశంగా తయారు చేసింది అక్బర్. తర్వాత బ్రిటిష్ వాళ్ళు కూడా కొత్త లాలు తీసుకొచ్చి ఒక పద్ధతిని తీసుకొచ్చారు భారతదేశానికి. వీళ్ళు మళ్ళీ అదే పాత పద్ధతి తీసుకోపోవడానికి ప్రయత్నిస్తారు ఆర్ఎస్ఎస్. ఇది బీజేపీ చేస్తున్న కుట్రలు, ఇవన్నీ మనం కుట్రలలో భాగమే. రైట్. ఇక్కడ మన తెలంగాణ విషయానికి వస్తే ఇప్పుడు ప్రజెంట్ ఒక హాట్ టాపిక్ హిందీ వర్సెస్ తెలుగు. సో అంటే హిందీని బలవంతంగా రుద్దాలనా లేకపోతే అసలు తెలుగు వద్దనా? అసలు దీని మీద మీ ఓవరాల్గా వివరణ ఏంటిది?
వాస్తవంగా మాకు భారతదేశంలో దాదాపు 300-400 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఒక అఫీషియల్గా చూసుకుంటే ఒక 122 లాంగ్వేజెస్ అఫీషియల్ ఉంటాయి రాజ్యాంగబద్ధంగా. దానిలో ఏంటంటే ప్రాచీనమైన ద్రావిడ భాషలు, ద్రావిడకు సంబంధించిన తెలుగు, కన్నడ, తమిళం, ఉర్దూ ఇవన్నీ ద్రావిడ భాషలు అంటారు. నార్త్కి సంబంధించిన హిందీ అవన్నీ మొత్తం ఆర్య భాషలు అంటారు. ఇది సహజంగా అంటారు, కామన్ ఇది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం భారతదేశంలో ఒక హిందీ నడవాలి. ఎవరంటారు? బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఒక కుట్రాది కూడా. ఎందుకంటే ఒక భాషతోనే సంస్కృతి వస్తుంది, ఒక భాషతోనే అన్ని ప్రాచీనమైన భాషలతోనే సంస్కృతి, మన సంస్కృతి దెబ్బతింటుంది. మీరు బేసికలీ ముస్లిం కదా, మీ మాతృభాష హిందీ? ఉర్దూ నుండే వచ్చి హిందీ తయారైంది. అంటే ఇప్పుడు ఉర్దూ ఇక్కడ పుట్టింది, భారతదేశంలో పుట్టిన భాషలు ఇవన్నీ. కన్నడ కావచ్చు, తమిళం కావచ్చు, ఉర్దూ కావచ్చు, తెలుగు కావచ్చు, ఇవన్నీ ఎవరి ఇష్టం వాళ్ళది. నా ఇష్టం నాది. నేను హిందీ కూడా నేర్చుకుంటా, తెలుగు కూడా నేర్చుకుంటా, ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటా. కానీ బలవంతం రుద్దద్దు కదా. ఇప్పుడు హిందీ రుద్దాలని ఇప్పుడు తమిళనాడులో చేస్తే వాళ్ళు వ్యతిరేకించారు ఖచ్చితంగా. మహారాష్ట్రలో కూడా గొడవలు జరుగుతుంది. వీళ్ళ పాలసీలు మొత్తం అదే. ఒకటి ఏంటంటే వాళ్ళకు హిందూ రాష్ట్రం కావాలి, హిందువులే ఉండాలి. ఇది ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఉంటేనే ఒక బ్యూటిఫుల్ ఉంటుంది భారతదేశం అనేది. అది వాళ్ళు ఒక్కొక్క ఇది చేస్తున్న కుట్రలో భాగాలే. రైట్. బీసీ మూవ్మెంట్ అనేది చాలా సంచలనంగా మారినటువంటి మన తెలంగాణే కాదు, ఓవరాల్గా ఇండియా వైడ్ మొత్తం చూసుకుంటే బీసీ కులగణన ఇప్పుడు చేయనికి బీజేపీ ప్రభుత్వం ఒప్పుకున్నది. ఈ బీసీ కులగణన వల్ల మీ ముస్లిం కమ్యూనిటీకి ఏమైనా దెబ్బ పడే అవకాశం ఉందా, లేకపోతే వెసులుబాటు ఏమైనా జరిగే అవకాశం ఉందా? అసలు దీని గురించి మీ వివరణ ఏంటిది? బీసీ ఉద్యమాలు చేసారు ఎందుకంటే వాళ్ళకి అన్యాయం జరుగుతుందని. 42% కాంగ్రెస్ ఇస్తాని మేనిఫెస్టోలో పెట్టింది, కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టింది, ఇంప్లిమెంట్ చేస్తామని. కానీ ఇప్పుడు వాళ్ళు అసెంబ్లీలో కూడా తీర్మానం చేసారు, డిస్కషన్ నడిచింది. కానీ వాళ్ళు పంపింది గవర్నర్ దగ్గర. గవర్నర్ ఎవరు? బీజేపీ సంబంధించి. ఆయన చేస్తేనే చట్టం అవుతుంది, అది చేయదు. అదొకటి రాజకీయాలు ఇవన్నీ. మళ్ళీ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు తమిళనాడు వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈడబ్ల్యూఎస్ తీసారు. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్ వీకర్ సెక్షన్. అగ్ర కులాలలో కూడా పేదోళ్ళు ఉంటారు. దాంట్లో ఏంటంటే రెడ్డిలు, రావులు, వైశ్యులు, అగ్ర కులాలు, దాంట్లో సయ్యద్లు, ఖాన్లు కూడా వస్తారు. వాళ్లకు 10% విద్య ఇవ్వాలని వాళ్ళు రిజర్వేషన్ 9th షెడ్యూల్లో పెట్టి తీసారు. దానికి ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇది కూడా 42% 9th షెడ్యూల్లో పెడితే ఏం ప్రాబ్లం రాదు. లేకపోతే మనకు ఒకటి 50% రిజర్వేషన్ ఉండాలి, దానికంటే ఎక్కువ ఉంటే బ్రేక్ చేయరద్దని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నది మనకు. కాబట్టి అది వీళ్ళు ఎంత చేసినా చెల్లుబాటు కాదు. అందుకోసమే ఇక్కడ బీజేపీ సహకారం లేనిది బిల్లు పాస్ కాదు, సెంట్రల్లో కావచ్చు, స్టేట్లో కావచ్చు. కానీ ఇప్పుడు బీజేపీ ఏంటంటే కొండి పెడుతుంది, దాంట్లో ముస్లింలకు తీసేయాలని. ఎందుకంటే దాంట్లో ముస్లింలకు 10% ఇస్తారని వీళ్ళు అనుకుంటారు, కానీ వాళ్ళు చెప్పలే 10% రాదు. దాంట్లో వాళ్ళు సమీకరణం చేస్తారు, ABCD ఎంత ఇవ్వాలని సమీకరణ ఇస్తారు. కానీ ఒకటి వాళ్ళకు ఆయుధం దొరికింది, ఏదో తీసేయాలి. మరి ఈడబ్ల్యూఎస్లు ఇస్తలేరా? మరి వాళ్ళు ముస్లింలు పెట్టలేరా? అంతేందుకు ఇప్పుడు గుజరాత్లో కావచ్చు, వేరే రాష్ట్రాలు బీసీల దాంట్లో ముస్లిమ్స్ ఉన్నారు, అక్కడ ఉన్నారు. మరి ఇక్కడ అర్థం ఉండరు బీజేపీ వాళ్ళు. ఇది ఒక రాజకీయ కుట్ర. అంటే డైరెక్ట్ ముస్లిం వాళ్ళకి వద్దంట, డైరెక్ట్ అంట చాలా స్పష్టంగా. బండి సంజయ్ గారు కావచ్చు, మన కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్టేట్మెంట్ అయితే విన్నాను అందరిది. వాళ్ళు చాలా స్టెప్స్ అంటే ముస్లింల భేదం లేరా? మరి ఈ రోజు మనం చూస్తే దాదాపు ముస్లింలలోనే పేదవారు ఉన్నారు. దళిత సోదరుల కన్నా వెనుకబడిన వారు అంటే ముస్లింలే ఉన్నారు. చిన్న చిన్న పనులు చేసుకుంటే వాళ్ళు మరి అభివృద్ధి. ఇప్పుడు మన దేశం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా అన్ని కులాలు అన్ని మతాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి అవుతుంది. ఒక కులానికి ఒక మతాన్ని పక్కా పెడితే ఎట్లా జరుగుతుంది? ఇది బీజేపీ కుట్ర, ఇది చేస్తున్నది బీజేపీ చేస్తున్నది కుట్ర ఇది. ఓకే సార్, ఓవరాల్గా మీరు ఇప్పుడు ఏం చెప్పి ముగించాలనుకుంటారు? ఫైనల్ వన్ నేను ఒకటే చెప్తున్నా, ఏదైనా కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ సెంట్రల్ ప్రభుత్వం ఏ చట్టాలు తీసుకొచ్చినా మేము రెడీగా ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ నేను తయారు చేసుకోవాలని చెప్తున్నా. ఏంటంటే
మనం బర్త్ సర్టిఫికేట్ అంటే దాదాపు ఈ జనరేషన్ కొత్త జనరేషన్లో పిల్లలు ఉంటాయి దాదాపు ఉంటాయి. వాళ్ళకు ఆన్లైన్ చేసుకుంటే సరిపోతుంది ఒకవేళ పేపర్లు ఉంటాయి. రెండోది పాస్పోర్ట్ కూడా మనం తీయచ్చు సులభంగానే. ఈ టైం ఉన్నది కాబట్టి పాస్పోర్ట్ కూడా తీసుకోవాలి. ఇటువంటి చిన్న డాక్యుమెంట్స్ ఏవో అడుగుతారో వాళ్ళు తీసుకొని పెట్టుకుంటేనే మంచిది. ఏంటంటే ఇబ్బంది పడద్దు. మనం ఎక్కువ శాతం ఏంటంటే మధ్య తరగతి కావచ్చు, పేదవారు కావచ్చు, ముస్లిమ్స్, దళితులు, ఆదివాసులు ఇటువంటి వాళ్ళకే ఎఫెక్ట్ పడుతుంది. పైసా ఉన్న వాళ్ళకి ఏం ఎఫెక్ట్ పడదు. స్థానిక సంస్థలకి ఇంప్లిమెంటేషన్ అయితే మన స్థానిక సంస్థలు ఇప్పుడు మనకు ఇది దాదాపు ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఏర్పడుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు అందుకోసం తీసుకొని పెట్టుకుంటేనే మనం ఒకటి బెటర్ ఉంటుంది. ముందు జాగ్రత్త లేకుంటే మళ్ళీ ఓటు వేసే హక్కు పోతాం. ఓటు వేసే హక్కు పోయిందంటే మనకు పౌరసత్వం మీద ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ కోర్టుకు తిరగాలి, ట్రిబ్యునల్లో మనం సాగించుకోవాలి. మనం దీని మీద ఓటర్ ఐడి కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, లేకపోతే ఆధార్ కార్డు కానీ ఒకటి యాడ్ చేయాలని ఏదైనా మన రాష్ట్రంలో కూడా ఏదైనా ధర్నా లాంటిది జరిగే అవకాశం ఉంది కదా? ఉంటుంది. ఇప్పుడు సెంట్రల్ లో కూడా జరుగుతుంది. ఇప్పుడు దాదాపు మన తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక డైనమిక్ లీడర్, ఒక ముందు ఆలోచన బాగుంటుంది కేటీఆర్ గారికి. ఆయన చాలా స్పష్టంగా ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆల్ ఇండియా, మొత్తం ఇండియా పొలిటికల్ పార్టీకి పిలిపించింది. ఎక్కడికి? ఢిల్లీకి పిలిపించింది. కమిషన్కి పిలిపించి తమ అభిప్రాయం తెలియజేయాలని చెప్పింది. మన కేటీఆర్ గారు 29th పిలిపించింది అన్నట్టు. 29th పిలిపించింది. అక్కడ పోతురు చాలా స్పష్టంగా చెప్పింది. చూడాలి ఇట్లా వస్తుంది సార్, ఇది ఇట్లా లేదు సార్. मैं जा रहा हूँ 29 तारीख के दिन इलेक्शन कमीशन से मिलने. उन्होंने बुलाया हर पार्टी को, पॉलिटिकल पार्टी को, और मैं 29 तारीख दिल्ली जा रहा हूँ चीफ इलेक्शन कमिश्नर से मिलने और हमारे राय बताएं. मैं जरूर आवाज उठाऊंगा और कहूंगा कि जो भी हो रहा है बिहार में जरूर गलत है. इसमें कोई दो राय तो है नहीं. इतना राधा सर, जिम्मेदारी किसका है आकाश? हमारी तरफ देख रहे हो, कम से कम कोई कि भाई पॉलिटिकल डिफरेंसेस तो है हमारे, पर साथ चलो इस मुद्दे पे क्यों नहीं चलेंगे? उनकी तरफ से कोई ఇక్కడ ఉంటుంది ఆప్షన్. అంటే ఏం చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ప్రాబ్లం అవుతుంది. ప్రతి ఓటర్కు ఓటు వేసే హక్కు ఉంటుంది. ఇక్కడ పుట్టిన ప్రతి మనిషికి మన భారతదేశంలో 18 years కంప్లీట్. ఈ హక్కును ఎట్లా మీరు గుంజుకుంటారు, మీరు రద్దు చేస్తారు అని ఒక అంటే పోతురాలు మీటింగ్కి పోతురు. 29th ఉంది. మళ్ళీ 28కి కూడా మన సుప్రీంకోర్టు కూడా దీని మీద తీర్పిస్తుంది. ఈ 3 డాక్యుమెంట్లు ఏదో ఒకటి అయితే యాడ్ అయ్యే అవకాశం ఉంది కదా? చెప్పలేము. వీళ్ళు ఒప్పుకుంటలేరు కదా. వీళ్ళు ఏమంటారంటే ఆధార్ కార్డు ఓన్లీ గుర్తింపు కార్డు కాదు, ఒకటి అడ్రస్ చిరునామా గురించే వాడతాం మేము, దానికి సిటిజన్షిప్ గుర్తింపు లేదంటారు. ఓటర్ కార్డు కూడా లేదంటారు, రేషన్ కార్డు కూడా లేదంటారు. ఒక చిరునామా డాక్యుమెంట్ అంటారు వీళ్ళు ఎలక్షన్ కమిషన్. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ ప్రాబ్లం ఏంటంటే ఎలక్షన్ కమిషన్కు ఎన్నుకునే పద్ధతి మార్చారు వీళ్ళు. అంటే చట్టంలో మార్చారు. ఫస్ట్ చట్టం ఏముంటుండే అంటే ఎలక్షన్ కమిషన్కు చీఫ్ ఎలక్షన్ కమిషన్కు ఎన్నుకోవాలంటే సుప్రీంకోర్టు జడ్జి, పిఎం, ప్రైమ్ మినిస్టర్, ఒకటి ఆపోజిషన్ మెయిన్ లీడర్, ముగ్గురు కలిసి ఎన్నుకుంటుండే. అంటే పవర్ 2 ఓట్లు ఉంటుండే ఇక్కడ. ఒకటి సుప్రీంకోర్టు జడ్జిది, ఒకటి ఆపోజిషన్ లీడర్. వాళ్ళు చెప్పింది ఒక ఎలక్షన్ కమిషన్గా ఎన్నుకుంటుండే. కానీ ఇప్పుడు వాళ్ళు ఆ చట్టాన్ని మార్చేసారు. వాళ్ళు మార్చి ఏం చేశారంటే దాంట్లో సుప్రీంకోర్టు జడ్జి తీసేసారు, పక్కకు పెట్టి ఓన్లీ పిఎం, ప్రైమ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ ప్లస్ ఆపోజిషన్ లీడర్. ఆపోజిషన్ లీడర్ ఏం చేస్తాడు? ఇప్పుడు 2 ఓట్లు అటే పడ్డాయి, వాళ్ళు చెప్పినట్టే వ్యక్తికే అది ఎన్నుకుంటారు. ఈయన ఏం చేయలేడు. అది అనుకూలమైన వ్యక్తికి ఎన్నుకొని ఇవన్నీ చట్టాలు మార్చి ఇబ్బంది పెడుతున్నారు. ఇది వాస్తవంగా ఇది ఒక పారదర్శకంగా నడుస్తలేదు ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే దీని మీద ఆరోపణలు ఎందుకు ముందు రాలే. రాహుల్ గాంధీ కూడా మన దీని మీద చాలా తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇంకొకటి చట్టం మార్చారు వీళ్ళు. ఏం చేశారంటే ఎలక్షన్స్ ఇప్పుడు బూత్లలో ఎలక్షన్స్ అయ్యేటప్పుడు వీడియోగ్రాఫింగ్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా ఓడిపోతే ఆ వీడియో మాకు చూపించండి, మరి రిగ్గింగ్ అయింది కావచ్చు చూస్తామంటారు. అప్పట్లో ఉండే ఆ చట్టం చూపిస్తుండే. ఇప్పుడు ఆ చట్టం మార్చి ఏం చేస్తారంటే ఓన్లీ సుప్రీంకోర్టుకు చూపిస్తారట. అది వీళ్ళ క్యాండిడేట్ కూడా చూపించారట. అది ఓన్లీ సుప్రీంకోర్టు అడిగితే చూపిస్తారు. అది కూడా 45 daysలలో మళ్ళీ ధ్వంసం చేసేస్తారు. అంటే అక్కడ రిగ్గింగ్ జరిగితే మరి అక్కడ ఫెయిల్ అయినట్టుగా.
ఇటువంటి చట్టాలు మారుస్తున్నారు వాళ్ళు. ఎందుకు మార్చింది సార్? చండీగఢ్లో ఒకసారి ఎట్లనే అయింది. చండీగఢ్లో అక్కడ ఏమైందంటే ఆమ్ ఆద్మీ కార్పొరేటర్స్ ఒక 35 మంది ఉండే, బీజేపీకి సంబంధించిన 25 మంది ఉండే. మేయర్ ఎవరైతారు? అదే 35 మంది. కానీ మేయర్ అక్కడ బీజేపీ అయింది. వాళ్ళు ఆమ్ ఆద్మీ కార్పొరేటర్స్ మొత్తం ఎట్లయితుంది? తప్పు కదా. మేము కార్పొరేటర్లు ఎక్కువైన తర్వాత ఎట్లయితుంది అక్కడ అంటే వాళ్ళు ఏసీలు కావచ్చు, అది వీడియో చూపించమన్నారు. అప్పుడు ఈ చట్టం రాలే. అది చూచే వరకు దాంట్లో రిగ్గింగ్ జరిగింది. ఆ ఆఫీస్ అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఆ ఆఫీసర్కు సస్పెండ్ చేసి మళ్ళీ ఆమ్ ఆద్మీకు మేయర్ పదవి ఇచ్చేది. అట్లా జరగకుండా మళ్ళీ ఇటువంటి ప్రాబ్లం రాకుందండి ఆ చట్టమే మార్చేసారు. అటువంటి కుట్రలు చేస్తారు బీజేపీ. అది జనాలు అర్థం చేసుకోవాలి. బీజేపీ ఒక భారతదేశానికి నాశనం చేసే దిశ పోతుంది తప్ప అభివృద్ధి చేసే దిశ లేదు. మనం సెక్యులర్ భావం గల వ్యక్తులు కావచ్చు, సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, ఉద్యమ సంఘాలు దీని మీద మాట్లాడాలి. ఈ విషయాల మీద అవగాహన ప్రజలకు తెలియజేయాలని నేను కోరుతున్నాను. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.